బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు టీడీపీ జనసేనల మేనిఫెస్టో కమిటీ మంగళగిరి టీడీపీ ఆఫీసులో సమావేశమైంది. ఇప్పటికే 6 అంశాలపై మేనిఫెస్టోపై చర్చించగా మరో 4 అంశాలను చేర్చాలని నిర్ణయించాయి. ఇక ఒక్కో పార్టీ నుంచి 3 సభ్యులతో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ నేత పట్టాభి సభ్యులుగా ఉండగా జనసేన నుంచి వరప్రసాద్, పుత్తా శశిధర్, శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఇరువురి ప్రతిపాదనలతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లాలని నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఇటు టీడీపీ జనసేన కలిపి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని రెండు పార్టీలకు సంబంధించి తొలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి 3, అట్లాగే ఇటు జనసేన నుంచి 3 హాజరవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి హాజరయ్యారు. ఇంకా జనసేన నుంచి కమిటీ సభ్యులుగా వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ హాజరవడం జరిగింది. ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల విజయవాడ వేదికగా జరిగిన రెండో జనసేన అట్లాగే టీడీపీకి సంబంధించిన సమన్వయ సమావేశంలోని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 6 అంశాలతో కూడిన మేనిఫెస్టోని ప్రకటించింది. అయితే ఇందులోని జనసేనకు సంబంధించి పొత్తులు అధికారికంగా ప్రకటన చేసిన నేపథ్యంలో జనసేనకు సంబంధించి కూడా కొన్ని అంశాలు ఇందులోని పెట్టాలి అనేది మాత్రం ప్రధానంగా జనసేన నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో దీన్ని పూర్తిగా దృష్టిలో పెట్టి మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే టీడీపీ సానుకూలంగా అంగీకరించిన నేపథ్యంలోని అయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టోకు సంబంధించి ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూర్చొని చర్చించాలనేది మాత్రం ఇప్పటికే ఇటు తెలుగుదేశం జనసేనకు సంబంధించి అధినేతలు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు 13వ తారీఖున భేటీ కావాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితమే ఇటు జనసేన నుంచి 3, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి 3 టీడీపీ కార్యాలయంలోని సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలోని ఇటు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని 6 అంశాలతో పాటు ఇటు జనసేన ప్రతిపాదించిన కొన్ని అంశాలను రెండు కలుపుకొని మినీ మేనిఫెస్టోను ఇరు పార్టీలు ప్రకటించబోతున్నాయి. ఆ తర్వాత అయితే ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ ని మరింతగా ప్రజల్లోకి ఇంటింటికి తీసుకెళ్లేందుకు రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే అంతకంటే ముందుగానే ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించారని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలోనే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో 6 అంశాలతో మినీ మేనిఫెస్టో నేపథ్యంలోనే మరో 5 లేక 4 అంశాలతో జనసేనకు సంబంధించి మరికొన్ని అంశాలను ఇందులోని కలిపేందుకు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నారు. ఇరువురు ప్రతిపాదనలతోని ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని జనసేన టీడీపీకి సంబంధించి మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన మొత్తం 6 సభ్యులకు సంబంధించి సమావేశం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని ఈ రోజు స్పష్టంగా రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చి ప్రకటన చేసిన తర్వాత ఈ నెల 17 నుంచి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించి మాత్రం ఇరు పార్టీలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం సమావేశం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది. థాంక్యూ గాలిబ్.